పోతాదండి అవన్నీ చూడటం మీరు చెప్పినంత తేలికయేనా అని అడగవచ్చు. అంతే కదండి. ఇనుము నైష్కాంత సన్నిధి నిట్లు భ్రాంతమగు ఋషిగేసి సన్నిధి నాది పరగచున్నది. ప్రహ్లాదుడు అన్నాడు, ఇనుముని అయస్కాంతం ఎలా లాగేస్తుందో అలాగే నన్ను ఆ ఋషికేశుడు ఇంద్రియాలకు రాజైనటువంటి శ్రీ మహావిష్ణువు లాగేస్తున్నాడయ్యా. సరే, ఒక ఇనప మొక్కకు అయస్కాంత గుణాలు ఉంటాయా? ఉండవు. కానీ ఆ ఇనప మొక్కను అయస్కాంతం చేసి రుద్దండి, రుద్దగా 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 ఆ లక్షణాలు దీనికి వస్తాయి. దీని దగ్గర వేరే మొక్కను పెట్టండి, ఇది కూడా లాగడం మొదలుపెట్టింది. ఎలా వచ్చింది? నిరంతరం అయస్కాంతాన్ని అంటిపెట్టుకుని ఉండడం వల్ల. ఎంత తేలికైన ప్రమాణం అండి. ఒక అయస్కాంతాన్ని ఒక ఇనుప ముక్క పెట్టండి, దానికి అంటుకుపోయింది. ఇప్పుడు ఆ ఇనుప ముక్కకు ఇనుప ముక్కను పెట్టండి, అంటుకుందా లేదా? ఇక్కడ ఉన్న శక్తి ఈ ఇనుములోకి వచ్చి ఈ ఇనుము ద్వారా అయస్కాంత శక్తి ప్రవహించి వేరొక దాన్ని ఆకర్షిస్తుంది. దానికెంత శక్తి ఉందో దీనికంతే శక్తి వచ్చింది. ఎప్పుడు? దానిలో ఐక్యమైనప్పుడు, దానిని అంటుకున్నప్పుడు. మీరు అవధూతను అంటుకుని ప్రవర్తించండి, అవధూతతో నిత్యము సాంగత్యము కలిగి ఉండండి, అవధూతతో నిత్యము జ్ఞాన సంగంలో గావించండి. అప్పుడు మీరు అవధూత తత్వంతో మీలో కాశీని దర్శిస్తారు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న చిత్వన చఘ్రాణ నేత్రం న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. అవధూత చెప్తున్నాడు మనకి, మనోబుద్ధి అహంకార చిత్తము నేను కాదు. నాకు మనస్సు గాని బుద్ధి అహంకారము చిత్తము. చిత్తం అంటే ఏంటి చెప్పాను మీకు, జ్ఞానము గుర్తుపెట్టుకోండి. అహంకారం అంటే నేననేటువంటి ఒక భావన, కర్తృత్వము, ఇది లేదు. ఎవరికైతే నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను పెడుతున్నాను, నేను అనుగ్రహిస్తున్నాను, ఈ భక్తులందరూ నాకు వచ్చారు, ఇదంతా నా భక్త సమూహం, ఇదంతా నా తండ, నా గ్రూపు, నా మతము, నా సంఘము, నా కాపరి, ఇట్లాంటివి ఏమీ లేవంట. మనస్సు బుద్ధి అహంకారం చిత్తము నేను కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వ న చఘ్రాణ నేత్రం న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు. కన్ను నేను కాదు, ముక్కు నేను కాదు, నాలుక నేను కాదు, ఈ శరీరం నేను కాదు, తేజస్సు నేను కాదు, నా తేజస్సు నేను కాదు. మరి ఏమిటయ్యా నువ్వు? చిదానంద రూప శివోహం శివోహం. కేవలము జ్ఞానము చేత ఉద్భవించినటువంటి నిత్యమైన ఆనంద స్వరూపం ఏదైతే ఉన్నదో అది నేను. ఎందుకు మరి ఇవన్నీ నేను కాదన్నాను? మనస్సు నిన్ను క్షణం సేపు సంతోషపెట్టి క్షణం సేపులో దుఃఖాన్ని తీసుకొస్తుంది. నీ నాలుక క్షణం సేపు సంతోషం పెడుతుంది, అదే నీకు అరుచికరమైనటువంటి విషయం రాగానే నిన్ను దుఃఖ పెడుతూ ఉంటుంది. నీ బుద్ధి నిన్ను కాసేపు సంతోషంగా వస్తే కాసేపు దుఃఖంలో వచ్చుంది. సుఖ దుఃఖాలకు ఆలమాలమైనటువంటి ఇంద్రియ సమూహం నేను కాదు. మరి నువ్వేమిటయ్యా? కేవల ఆనంద స్వరూపమైనటువంటి శివుడనే నేను. అహం ప్రాణ సంగో నవై పంచవాయు నవాత్మాని పాదౌ నచోపస్థ వాయు చిదానందరూప శివోహం శివోహం. అహం ప్రాణ సంగో, మన కంటికి దేహంతో కనబడుతున్నాడు అవధూత. పరదేశ ప్రతాప మీరందరూ చూసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ మీకు కనబడుతున్నటువంటి శరీరములో ఇమిడేటువంటి తత్వము, ఆ శరీరంలో బంధింపబడేటువంటి అవసరము ఆవశ్యకత ఆయనకు లేవు. ఆయన ఎప్పుడు కూడా దేహస్వరూపంతో చూడవలసిన అవసరం లేదు. ఎందుకని ఆయన కూడా మా అదలాగానే ఊపిరి ప్రాణాలు కలిగి ఉన్నాడండి కాదు. అహం ప్రాణ సంఘం, నాకు ప్రాణములతో సంఘం లేదన్నాడు. ప్రాణ సంఘంతో నాకు పని లేదు. ఏమిటయ్యా ప్రాణ సంఘం అంటే? మనకు తెలుసు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు అనేటువంటి 5 వాయువులు. నాగ కూర్మ కృకర దేవదత్త ధనుంజయులు 5 ఉపవాయువులు, మొత్తం 10 వాయువులు. కాబట్టి ఈ క్షణక్షణానికి మారేటువంటి సుఖ దుఃఖములతో కూడి ఉన్నటువంటి ఈ దుఃఖమయ ప్రపంచం అంతా నేను కాదయ్యా. అసలు నాకు ప్రాణులతో సంగము లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన శరీరంలో నడుస్తున్నటువంటి ప్రాణాలా? ఆయనకి ప్రాణులతో సంగం లేదు కాబట్టి ఎర్రటి ఎండ కాస్తూ ఉంటే రేకుల చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆయనకి ఇంత చెమట బిందువు కూడా పట్టలేదట. ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పేవారు. ఓరున వర్షం వస్తుంటే ఆయనకి ఎప్పుడు తాపం కలగలేదు. ఓరున చలి విపరీతమైన కాళ్ళు వేస్తుంటే ఆయన ఎప్పుడు వణకలేదు. ఆహార పదార్థముల పట్ల ఎప్పుడు మక్కువ లేదు. తీసుకొస్తే దాన్ని నీటిలో వేసి ఆ తర్వాత నీటిని తాగేవారు కొంచెం.
మళ్ళీ అది అందులోనే పెట్టాడు. అది బూజు పట్టేసిన దాన్ని ఇలా పక్కగా జరిపి స్వీకరించగలిగాడు. ఎవరు స్వీకరిస్తారు అట్లా? సర్వము తన యందు చూచుకున్న ఒక్క పరబ్రహ్మతత్వం తప్ప వేరొకరు స్వీకరించగలరా? ఎవడు నీకు అన్నపానాదులు ఇస్తున్నాడో వాడే ఆ విశ్వరూపుడై నీ మలమూత్రములు కూడా చేత్తో పడుతున్నాడే. విశ్వం విష్ణు వషత్కార, విష్ణు సహస్రనామం చదువుతారు కదా. విశ్వస్వరూపుడైనటువంటి ఆయనే ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రాణులు విశ్వం నుంచి అన్నాన్ని అందిస్తూనే మళ్ళీ వాడు విడిచిపెట్టి మలమూత్రాలను మళ్ళీ ఆయనే పట్టుకున్నాడా లేదా? ఇంకో విశ్వానికి వెళ్తావా దాన్ని విసర్జించడానికి? లేదే. అంతటి మహోన్నతమైనటువంటి గుణములు ఎవరు కలిగి ఉన్నాయి? ఆం ప్రాణ సంగో నవై పంచవాయు నవా సప్తధాతు. నేను పంచవాయువులు కాదన్నాడు, సప్తధాతువులు కాదన్నాడు. రక్త మాంస మేరు మజ్జ రస శుక్రములు అనేటువంటివి నేను కాదన్నాడు. ఆయన శరీరంలో నడుస్తున్నది రక్తము కాదు, ఆయన శరీరంలో ఉన్నటువంటి ఎముకలు కాదు, ఆ శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసములు లేవు. మరి ఏమున్నాయ్యా? సర్వము కేవలము తేజస్వరూపము. మన కన్నులకు ఆయన దివ్యమైన తేజస్వరూపం కనబడదు గనక మీకు మాంస నేత్రములు కనిపించేటువంటి విధంగా ఒక ఆకారాన్ని ధరించి రావడం జరిగింది. ఆయన అందం చూసి మీరు వచ్చారా? ఆయన విగ్రహాన్ని చూసి మీరు వచ్చారా? ఆయన స్వరూపాన్ని చూసి మీరు వచ్చారా? ఆయన తేజస్సు, ఆయన పరాక్రమము, ఆయన యొక్క మహిమ, ఆయన లీలలకు లోబడి ఆయన కుటుంబంలో ఉన్నామా? ఇప్పుడు చెప్పండి. ఆ దుర్బలమైనటువంటి ఆ చిన్న శరీరంతో బ్రహ్మాండాన్ని నిర్మించగల శక్తి ఎలా వచ్చిందండి? ఇంతమంది మనసులను ఆకట్టుకునే శక్తి, ఆకర్షణ అందంలోంచి ఎలా వచ్చింది? ఆయన ఏమైనా సినిమా హీరోలా కనపడతాడా మనకి? మరి ఆ సౌందర్యం ఎలా వచ్చింది? బాహ్యమైనటువంటి అందము, బాహ్యమైన స్వరూపంలోంచి వచ్చింది.